హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ గుణ ఫ్రమ్ గూడూరు. ఫ్రెండ్స్, ఏపీలో ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడుందో మీకు తెలుసా ఫ్రెండ్స్? అంతేకాకుండా చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీతో ఈ ప్లేస్ కి వెళ్తే ద బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చండి. ఈ ప్లేస్ అంత అద్భుతంగా నేచర్ తో అలానే వ్యూ పాయింట్ తో కలిగి ఉంటుందండి. అదే విధంగా ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక చిన్న మిస్టేక్ అనేది ఇక్కడ జరిగితే ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఆ మిస్టేక్స్ ఏ ఫ్యామిలీలో కూడా జరగకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఏ ట్రిప్ అయితే ఎక్కడికి వెళ్ళినా గాని మీ మీ ట్రిప్ అనేది ఒక సంతోషకరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడినైతే కోరుకుంటున్నాను. మెయిన్ మనం వెళ్ళబోయే ఆ లొకేషన్‌కి సంబంధించి జాగ్రత్తలు, పిల్లలు పిల్లల్ని మనం తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన జాగ్రత్తలు, అలానే మనం ఎక్కడి నుంచైతే స్టార్ట్ అవుతున్నామో రంగంపేట క్రాస్ నుంచి బాక్రాపేట మీదుగా ఘాట్ వస్తుందండి. బాక్రాపేట ఘాట్ మీదుగా తలకోన అయితే వెళ్తున్నామండి. దీనికి సంబంధించిన కిలోమీటర్స్ గాని, వాటర్ ఫాల్ టైమింగ్స్ గాని ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూస్తారని కోరుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రోజు మన ట్రిప్ వచ్చేసరికి రాజంపేట క్రాస్ నుంచి బాక్రాపేట ఘాట్ మీదుగా తలకోన వాటర్ ఫాల్స్ వరకు కంప్లీట్ రోడ్ ట్రిప్ హిస్టరీ, టైమింగ్, సేఫ్టీ టిప్స్ అన్ని ఈ వీడియోలో చెప్తున్నానండి. అప్రాక్స్ గా మనకి రంగంపేట క్రాస్ నుంచి అయితే మనకి తలకోన వచ్చేసరికి 70 to 80 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుందండి. మనకి 2 అవర్ నుంచి అయితే 3 అవర్స్ వరకు జర్నీ అయితే ఉంటుందండి. ఈ రూట్ లో ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా గ్రీనరీ, అలాగే షార్ప్ కేవ్స్, దాంతో పాటుగా కొన్ని కొన్ని టైమ్స్ లో అయితే కూల్ క్లైమేట్ అయితే ఉంటుందండి. చాలా అద్భుతంగా నేచర్ అయితే ఇక్కడ ఈ రూట్ లో కనిపిస్తుంది మనకి చాలా వరకి. ఎంతైతే బ్యూటిఫుల్ గా ఉంటుందో అంతే డేంజర్ గా అయితే ఉంటుందండి ఈ ఘాట్ రోడ్. ఈ ఘాట్ రోడ్ ఒకప్పట్లో డెవిల్ ఘాట్ అని పిలుస్తారండి. ఈ డెవిల్ ఘాట్ అని ఇంతకు ముందు రోజుల్లోనే దీనికి పేరు అనేది వచ్చింది. ఈ ఘాట్ లో సుమారు ఒక రోజుకి ఒక 4 నుంచి 5 ఇన్సిడెంట్లు అనేవి జరిగేవండి. ఆ ఇన్సిడెంట్లు కూడా ఈ ఘాట్ లో ఓవర్ టర్నింగ్స్ అనేవి ఎక్కువ, ఒక ఒక స్కేరింగ్ అనే టైప్ లో ఉండేది ఆ ఘాట్ కూడా. దాని వల్ల ఏంటంటే ఈ లారీలు ఏదైతే హెవీ లోడ్ మీద వస్తుంటాయో, ఈ వెహికల్స్ ఏదైనా చిన్న వెహికల్స్ ఉంటాయో ఆ చిన్న వెహికల్స్ ఓవర్ స్పీడ్ తో కట్ చేసేటప్పుడు ఆ లాంగ్ వెహికల్స్ ఆ కటింగ్ లో కనపడకుండా ఆ ఆ ఇన్సిడెంట్స్ అనేవి జరిగేవండి. అందుకే నేను పదే పదే ప్రతిసారి మన వీడియోలో సేఫ్టీ గురించి ప్రతిసారి చెప్తున్నానండి. సేఫ్టీ అనేది ఘాట్ లో కంపల్సరీగా మనకి ఉండాలండి. ఎందువల్లంటే ఘాట్ లో ప్రయాణం చేసేటప్పుడు ఏ సైడ్ నుంచి ఏ విధంగా ప్రమాదం వస్తుందనేది ఎవరు ఊహించని విషయం అండి. ఎందువల్లంటే అవతల వ్యక్తి ఏ విధంగా వస్తున్నాడు, మనం కరెక్ట్ గానే పోతుంటాము. మనం కరెక్ట్ గా పోయినా గానీ అవతల వ్యక్తి ఏ విధంగా వస్తాడనేది మనం ఊహించలేమండి. ఎందువల్లంటే మన టైం బాగోలేక అవతల వ్యక్తి వ్యక్తి ఒక వెహికల్ కి బ్రేక్స్ ఫెయిల్ అవ్వచ్చు. లేకపోతే అతనికి ఓవర్ టర్నింగ్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. మనం కరెక్ట్ గానే కంట్రోల్ చేస్తామండి. అవతల వచ్చే ప్రమాదాన్ని మనం ఎప్పుడు గుర్తించలేము. కాబట్టి ఏందంటే ప్రతి ఒక్కరు ఈ ఘాట్ రోడ్‌లలో ఫ్యామిలీతో పాటు వెళ్ళేటప్పుడు ఎవరు డ్రైవ్ చేసినా గాని పక్క వ్యక్తి, అలానే డ్రైవ్ చేసే వ్యక్తి కొంచెం కేర్‌ఫుల్‌గా నిదానంగా పోతే ఏ ప్రమాదం ఉండదండి. మనం తొందర పడితేనే ఎటువంటి లేని ప్రమాదాన్ని కూడా కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఘాట్ సెక్షన్‌లో చాలా కేర్‌ఫుల్‌గా అయితే చేయాలని చెప్పి మిమ్మల్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మనకి ఘాట్‌లో షార్ప్ కేవ్స్ అంటే ఒక హెయిర్ పిన్ బెండ్స్ మాదిరిగా ఉంటాయండి రోడ్స్. అదే విధంగా సడెన్‌గా కొన్ని కొన్ని దిగళ్ళ మంచు టైంలో ఏ ఘాట్ అయినా గాని మంచు టైంలో ఫాగ్ అనేది ఉంటది. ఉదయం పూట గాని లేకపోతే ఈవినింగ్ అంటే నైట్ 6-8 వరకు అట్లా ఫాగ్ అనేది ఉంటదండి ఘాట్లలో. ఆ పొగ మంచు కమ్ముకున్నప్పుడు ఆ లైట్స్ అనేవి కొన్ని కొన్ని సహకరించవు. అంటే వైట్ లైట్స్ అనేవి అసలు యూజ్ అవ్వవండి. మనకి యెల్లో లైట్స్ అనేవి అప్పుడు బాగా యూజ్ అవుతాయి. మనకి మామూలుగా హెడ్ లైట్స్ అనేవి వెహికల్‌కి ఉంటాయండి. ఆ హెడ్ లైట్స్ అయితే ఈ ఫోగ్‌లో అయితే పనిచేయవండి. ఈ పొగ మంచుకి మెయిన్‌గా పనిచేసేవి ఫాగ్ ల్యాంప్స్ అండి. ఫాగ్ ల్యాంప్స్ యెల్లో కలర్‌లో వస్తాయండి. ఇవి మంచు నుంచి సురక్షితంగా మనకి రోడ్ క్లియరెన్స్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే మనకి కనిపించేదానికి అవకాశం ఉంటదండి. కాబట్టి మంచు టైంలోనే ఆ ఫోగ్ ల్యాంప్స్ అనేవి మీ వెహికల్స్‌కైతే ఫిట్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోగ్ అనేది లేని టైంలో అంటే ఆ మంత్ గాని, 2 మంత్స్ గాని, 3 మంత్స్ తర్వాత ఫోగ్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఆ టైంలో అవైతే తీసేసేయండి. ఎందువల్లంటే ఎక్స్‌ట్రా లైట్స్ ఉన్నా గాని కేస్ అనేది ఒక రాష్ట్రంలో రాస్తారండి. అంటే ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే మనకి కర్ణాటకలో ఎక్స్‌ట్రా లైట్స్ ఉంటే కేస్ అనేది వెహికల్‌కి రాస్తారండి. అందువల్ల ఏందంటే మనకి యూజ్ అయ్యే ఆ 1 ఆర్ 2 మంత్స్, 3 మంత్స్‌కి
ఆ ఫోగ్ లాంప్స్ అనేది యూజ్ చేయండి. ప్రమాదాల నుంచి మనం కాపాడుకునే దానికి చాలా అవకాశం అనేది ఉంటదండి. అదే విధంగా అవతల వాళ్ళని కూడా ప్రమాదాల నుంచి మనం ప్రమాదానికి గురి కాకుండా గూడా, మనం ప్రమాదానికి గురి కాకుండా, అవతల వాళ్ళకి ప్రమాదం లేకుండా గూడా మన డ్రైవింగ్ అనేది సజావుగా సాగుతుంది. ఫ్రెండ్స్, మనమైతే బాక్రాపేట ఊర్లోకైతే వచ్చేసామండి. ఇక్కడి నుంచి మనకి ఒక 25 కిలోమీటర్స్ అయితే మనకి తలకోన వస్తుంది. ఇది బాక్రాపేట మన సెంటర్‌కైతే వచ్చేసాం దగ్గరలో. అక్కడి నుంచి మనకి 25 కిలోమీటర్స్ తలకోన వస్తుందండి. మనకి ఇక్కడి నుంచి గూడా మనకి మధ్యలో ఒక చెక్ పోస్ట్ అనేది, అంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌లో ఎక్కువగా మనకి ఈ ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కడైతే మనకు టచ్ అవుతాయో అక్కడ కంపల్సరీ ఫారెస్ట్ చెక్ పోస్ట్స్ ఉంటాయండి. ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌లో ప్రతి ఒక్క వెహికల్‌కి కొంచెం అమౌంట్ అనేది పే చేపించుకుంటారండి. ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌లో టోల్ గేట్ మాదిరిగా ఒక గేట్ అనేది పెట్టేసుంటారు. ఇవి ప్రత్యేకంగా ఫారెస్ట్‌కి సంబంధించిన ఏరియాస్ మాత్రమే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఉంటాయండి. వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ గూడా చాలా వరకి జంతువులు ఏదైతే లోపల ఫారెస్ట్ లోపల ఏవైతే జంతువులున్నాయో వాటికి సంబంధించి ఏదైనా హెల్త్ బాలేకపోయినా, వాటికి సంబంధించి ఏదన్నా ఇబ్బందులు జరిగినా వాటికి ఉపయోగిస్తారండి ఈ అమౌంటు. అదే విధంగా ఈ రోడ్ల మీద ఏదైతే ఈ చెత్త, మనం ఏదైతే వెహికల్స్ ఎళ్తున్నాయో ఈ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అనేది ఎక్కువ తెలియకుండానే కొంతమంది వాటర్ బాటిల్స్ తాగేసి కింద వేసేస్తుంటారు. ఈ వేస్ట్ క్లీనింగ్‌కి అన్నిటికి పర్పస్‌కి ఈ డబ్బులనేవి చాలా వరకు ఉపయోగిస్తారండి ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు. కాబట్టి ఈ చెక్ పోస్ట్‌లో అనేది అమౌంట్ చార్జ్ అయితే చేస్తారండి. మరి ఇంకొక ఏ ఉద్దేశంతోనో ఏదో ఫారెస్ట్‌కి డబ్బులు కూడబెట్టుకునే దానికి ఇంకొక దానికైతే కాదు. అది వాళ్ళు, మనం చేసే తప్పులు వాళ్ళు వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఆ డబ్బులను వాటికి ఖర్చు పెడుతుంటారు. కొన్ని మూగజీవాలుంటాయండి వేల వేల సంఖ్యలో. మనం చూసేది కొంత, చూడాల్సింది కొండంత అండి. కాబట్టి ఎవరు గూడా చిన్న చిన్నవి జూసి పెద్ద పెద్ద వ్యతిరేకంగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అదే విధంగా ఈ ఘాట్ రోడ్, ఫారెస్ట్ సంబంధించిన ఘాట్ రోడ్‌లో ఎక్కువగా మంకీస్ అనేవి, కోతులనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయండి రోడ్ల మీద. ఈ వెహికల్స్ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు గూడా చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అవి తెలియని మూగజీవాలండి పాపం, వాటికేం తెలీవండి. అవి గబక్కని ఆహారం కోసం వాటికి ఏదైనా బళ్ళొస్తుంటే వాటికి ఆ వాహనాల్లో కొంతమంది ఏదన్నా వాళ్ళు తినే పదార్థాలు బయటకి విసిరేస్తుంటారు. అయ్యే వాటికి ఆహారంగా తీసుకునేదానికి బండ్ల మీద పరిగెత్తేదానికి వస్తాయండి. కాబట్టి ఈ ఘాట్ రోడ్‌లలో ఈ మూగజీవాలు ఏవైతే ఉన్నాయో, ఆవులు గావచ్చు, ఈ కోతులు గావచ్చు, కొంచెం చూసుకొని గమనించి డ్రైవ్ అయితే చేయండి. అదే విధంగా మన టెంపోలో వచ్చిన పార్టీ ఫ్యామిలీలో ఉన్న పిల్లలైతే చాలా ఎంజాయ్ అయితే చేశారండి. చాలా ఫన్ అండి. మొత్తం వెహికల్‌లో పాటలు పెట్టినప్పుడు బాగా ఎంజాయ్ అయితే చేశారు. పిల్లలకి ఎండాకాలం లీవ్స్ అనేది ఎప్పుడైతే వస్తాయో, పిల్లలకి ఇలాంటి ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ పోయేటప్పుడు చాలా ఆనందంతో ఎగురుతుంటారండి. చాలా ఎంజాయ్‌మెంట్ అయితే చేస్తుంటారు. పిల్లలకి ఏదైనా గాని, ఏదైనా ఒక స్థలానికి వెళ్ళినా గాని, ఒక టెంపుల్ గావచ్చు, అట్లానే వాటర్ ఫాల్స్ గావచ్చు, ఏ ప్రదేశానికి వెళ్ళినా గాని వాళ్ళకి ఒక మెమొరీలా మిగిలిపోతుందండి చిన్నప్పుడు. మనకు గూడా చాలా మెమోరీస్ ఉంటాయి. ఏది గూడా పెద్దయిన తర్వాత గాదు. చిన్నప్పుడు మెమోరీస్ చాలా వరకు గుర్తుపెట్టుకో ఉంటారు. చిన్నప్పుడు నేను ఈ విధంగా జేశాను, చిన్నప్పుడు ఆ విధంగా జేశాను అని జెప్పి కొన్ని మెమోరీస్ అయితే మన మైండ్ సెట్‌లో మిగిలిపోతాయండి. అదే విధంగా పిల్లలు గూడా వాళ్ళు వెళ్ళిన ప్లేసులన్నిటిని గూడా ఒక మెమరబుల్‌గా గుర్తుపెట్టుకుంటారు మైండ్‌లో. మనకి ఈ వాటర్ ఫాల్స్ విషయానికొచ్చేసరికి మనకి తలకోనలో ఉన్న శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్‌లో అయితే ఉందండి. అదే విధంగా ఈ వాటర్ ఫాల్స్ హైట్ విషయానికొస్తే సుమారు 270 అడుగులైతే ఉంటుందండి హైటు. ఆ హైట్ నుంచి వాటర్ పడుతుంటే ఒక గూస్ బంప్స్ మాదిరిగా ఒక ఒళ్ళు పులకరిస్తుందండి. ఆ విధంగా అయితే వాటర్ ఫాల్స్ చల్లగా, ఆ వాటర్ ఫాల్స్ గూడా, ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా గూడా ఈ ఈ కొండ ఈ కొండల్లో ఉన్న మూలికలు అన్నీ టచ్ చేసుకుంటూ అన్ని వనరులతో కలిసి వచ్చే వాటర్ అండి. అందువల్ల ఇక్కడ వాటర్ అంతా స్వచ్ఛందంగా, పరిమళంగా, ఒక ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటుందండి. ఈ నీళ్ళలో ఉన్న మహిమ అటువంటిది. మనం చూసుకున్నట్లయితే పాత రోజుల్లో చాలా మంది పెద్దవాళ్ళు గూడా ఇలాంటి వాటర్ ఫాల్స్ ఏదైతే అడవుల్లో ఉంటాయో, ఆ అడవుల్లోకి వెళ్లి స్నానాలు చేసి లక్షణంగా వాళ్ళు ఆ టైంలో ఏ టైం అయినా గాని ఆ అడవిలో ధైర్యంగా వచ్చేదండి. కాబట్టి వాళ్ళు ఏ రోగాలు లేకుండా అప్పట్లో బ్రతికారు. ఇప్పట్లో మనం తిండి కాడి నుంచి ప్రతి ఒక్కటి గూడా కెమికల్‌తో ఆధారపడి ఉన్న తిండండి. ఏది గూడా ఆర్గానిక్‌గా ఎవరు చేయడం లేదు. అంతా వ్యాపారం మీద పడిపోయి ఉన్నారు. తినే తిండి కాడి నుంచి, చదివే చదువు కాడి నుంచి ప్రతి ఒక్కటి వ్యాపారంతో ముడిపడి ఉంది. ఎక్కడైనా గాని డబ్బుకు విలువుంది గానీ, మనుషుల మధ్య ప్రేమకైతే
కొదవ లేకుండా అయిపోయిందండి. అప్పుడే డబ్బుకు విలువొచ్చింది. డబ్బును చూసి ఒకప్పట్లో డబ్బుననేది ప్రాధాన్యంగా తీసుకునేవాళ్ళు గాదు. మనిషిని ఆదరించేవాళ్ళు, మనిషిని అభిమానించేవాళ్ళు. ఈ రోజుల్లో డబ్బును ఆదరిస్తున్నారు, డబ్బునే ప్రేమిస్తున్నారండి. కాబట్టి మన మన ఏదైతే పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఏదైతే చేశారో, ఈ రోజుల్లో కొత్తగా పేదవాళ్ళు చేయడం లేదు గానీ, అంటే కొంచెం ధనికంగా ఉండేవాళ్ళు ఈరోజు పాతకాలపు సట్టిల్లో అలాంటి కుండ పాత్రలు అలాంటివి ఆచరిస్తున్నారండి. ఈ రోజుకి గూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అంబలి, రాగి జావ ఇలాంటివి పాతకాలపు సట్టెలుంటాయండి. ఆ సట్టెల్లో యేసుకొని ఈరోజు గూడా చాలా మంది తింటున్నారు. చాలా మందికి గూడా తెలుసండి. ఆ విధంగా ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. అప్పటి రోజులు ఇప్పుడు గుర్తొస్తున్నాయి చాలా మందికి. కాబట్టి ఓల్డ్ అంటే ఓల్డ్ ఈజ్ ద గోల్డ్ అండి. కాబట్టి పాత రోజుల్లో జరిగిన పద్ధతులు ఈ రోజుల్లో గూడా మన పిల్లలకి నేర్పించేదానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ఈ జబ్బులు ఎందువల్ల వస్తున్నాయంటే మనం మనం తినే తిండి, మనం మనం తిరిగే వాతావరణాన్ని బట్టే వస్తాయండి. వాతావరణం అంటే మనకి పొల్యూషన్ అండి. అప్పట్లో పొల్యూషన్ అనేది లేదు. వెహికల్స్ అనేటివి ఎక్కడా లేవండి. ఈ రోజుల్లోనే సందుకి, గొంతుకి ఇంటికి ఒక వెహికల్ అయిపోయిందండి. ఆ పొల్యూషన్ అనేది ఎక్కువయింది. ప్లస్ ఏందంటే వ్యాపార నమూనాలు పెంచుకునే దానికోసంగా ఈ ఫుడ్‌ను గూడా ఈ విధంగా రకరకాలుగా పండిస్తున్నారు. కొంతమంది రైతులైతే ఎటువంటి ఈ కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్‌గా అయితే ఫార్మ్ జేసి చాలా వరకైతే అందజేసేవాళ్ళు చాలా మందున్నారండి. కాబట్టి మనం మనం ఉండే వాతావరణం ఎటువంటిది, ఆ వాతావరణం తగ్గట్టుగానే మనం ఈ రోజుల్లో చాలా వరకి మెలగాలి. అవతల వాళ్ళకి గూడా నేర్పించాలండి. ఆ దిశగా అయితే ఈ వాటర్ ఫాల్స్ మనకి చాలా వనరులనైతే ఇస్తుందండి. చాలా వనరులతో కూడిన ఆరోగ్యాన్నయితే మనకి ఈ వాటర్ ఫాల్స్ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటే అని గాదు. ఇవన్నీ అడవుల నుంచి వచ్చే వాటర్ గాబట్టి, మనిషికి చాలా ఒక శక్తి అనేది లభిస్తుందండి ఈ వాటర్ ఫాల్స్ వల్ల. అదే విధంగా ఈ తలకోనకి వాటర్ ఫాల్స్‌కి పేరు ఎందువల్లొచ్చిందంటే తలకోన అని, మనకి వాటర్ ఫాల్స్ ఎండ్ ఆఫ్ ద హైట్ ఒచ్చి ఒక హెడ్ మాదిరి కనిపిస్తుందండి. అప్పట్లో తలకి వెళ్ళే కోన అని పిలిచేవాళ్ళు. అది క్రమేణా కాలం మారే కొద్దీ తలకోనగా మారిపోయిందండి. ఈ వాటర్ ఫాల్స్ విషయానికొస్తే మనకు టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయాన్నే 8 నుంచి ఈవినింగ్ 5 వరకైతే ఉంటుందండి. అప్పుడప్పుడు ఒక గంట అటు ఇటుగా సీజన్ బట్టి, క్లైమేట్ బట్టి మారుతుందండి. ఈ తలకోన వాటర్ ఫాల్స్‌కైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి. పెద్దవాళ్ళకి 20 40 చార్జ్ అయితే చేస్తారండి. అలానే పార్కింగ్ ఫ్యాకల్టీ అయితే ఉందండి. అదే విధంగా పిల్లలకి కిడ్స్ విషయానికొచ్చేసరికి తలకోన అనేది ఫుల్ ఎంజాయ్‌మెంట్ జోన్ అండి. వాటర్‌లో ఆడడం, నేచర్ వాకింగ్, స్మాల్ ట్రెక్కింగ్, హ్యాకింగ్ బ్రిడ్జెస్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఈ పిల్లలకి ఇక్కడ అన్‌ఫర్గెట్టబుల్ అని జెప్పి చెప్పుకోవచ్చండి. వాటర్ ఫాల్స్ సౌండ్స్ గాని, గ్రీనరీ గాని, ఇక్కడ ఉన్న కూల్ క్లైమేట్ బట్టి ఇక్కడ ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుందండి. కాబట్టి పిల్లలందరూ బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి వాటర్ ఫాల్స్‌లో. అదే విధంగా ఇంకొక మెయిన్ విషయం ఏదంటే, ఫ్యామిలీ పిల్లలతో ఎంజాయ్‌తో పాటు సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ సేఫ్టీ అనేది చూడాలి. పిల్లలు ఎక్కడున్నారు, ఒంటరిగా అయితే వదలకుండా వాళ్ళని పక్కనే పెట్టుకొని జాగ్రత్త అనేది వహించండి. ఈ వాటర్ ఫాల్స్‌కి అలానే ఎక్కడికి వెళ్ళినా గాని, ఈ రోజుల్లో చాలా వరకి పిల్లల్ని కిడ్నాప్ అనేది చేస్తుంటారు. కాబట్టి పిల్లల్ని మనం అండర్‌లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి. వాళ్ళని మనం ఏం పని చేస్తున్నా గాని వాళ్ళని ఒక అబ్జర్వేషన్ అనేది వాళ్ళ మీద ఫోకస్ అనేది పెట్టాలండి. మెయిన్ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం పిల్లల్ని సింగిల్‌గా వాటర్ దగ్గర వదలకుండా ఉంచాలండి. అదే విధంగా కొన్ని రాళ్ళు వాటర్‌లో నాని పాచి పట్టుంటాయండి. ఆ పాచి పట్టిన రాళ్ళు మీద పిల్లలు ఆడేటప్పుడు గబక్కని కాళ్ళనేది పెడతారు. ఆ కాళ్ళు పెట్టినప్పుడు జారిపోతాయండి. జారిపోయినప్పుడు ఏందంటే పక్కన లోతులనేవి ఉంటాయండి. అంటే కొన్ని రాళ్ళ మధ్యలో లోతులుంటాయి. కాళ్ళు ఇరుక్కునే పరిస్థితులుంటాయి. కాబట్టి పెద్దవాళ్ళు, పిల్లలకు గూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ పాచి పట్టిన రాళ్ళుంటాయి. కొన్ని జాగ్రత్తలైతే జాగ్రత్తగా చూసుకోండి. అదే విధంగా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే మాత్రం డీప్ ఏరియాలకు మాత్రం వెళ్ళకండి పెద్దవాళ్ళు. అలానే పిల్లల్ని చాలా హైట్ తక్కువున్న ఏరియాల్లోనే వాళ్ళ సరౌండింగ్స్‌లోనే ఉంచండి. అలానే మెయిన్ థింగ్ ఏందంటే మీరు తీసుకెళ్ళే వాటర్ బాటిల్స్ ఉంటాయి గదండీ! వాటర్ బాటిల్స్ ఏదైనా గాని అక్కడ మీరు తాగిన తర్వాత ఎంప్టీ బాటిల్స్ మాత్రం ఎక్కడ వేయకండి. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఈ మూగజీవాలు, వన్యప్రాణులనేవి ఎక్కువగా ఉంటాయి.
అవేందంటే ఆ ప్లాస్టిక్ ని నవిలి మింగేయడం అలాంటివి జరుగుతాయండి. కాబట్టి ప్లాస్టిక్ ఎక్కడా కూడా మీరు ఆ ఫారెస్ట్ ఏరియాల్లో వరకి ఆ ప్లాస్టిక్ అనేది ఎంప్టీ బాటిల్స్ కావచ్చు ఏదైనా వెహికల్ లో పెట్టేసుకొని మనం ఆ టౌన్ అవుట్‌స్కర్ట్స్ లో డస్ట్‌బిన్స్ ఉంటాయి. చాలా దగ్గర మరుగు మరుగు ప్రాంతాలు ఉంటాయండి. వాటిలో వేసేదానికైతే ప్రయత్నించండి. ఇంకొక విషయం, మంకీస్‌కి ఫుడ్ అనేది పెట్టకండి. అంటే రన్నింగ్‌లో మనం పోయేటప్పుడు ఏదన్నా దూరంగా మంకీస్‌కి దూరంగా ఏదన్నా సైడ్ ఆపేసి ఏదన్నా పక్కన పెట్టేస్తే ఇబ్బంది లేదు. మంకీస్‌కి ఎందుకు ఫుడ్ పెట్టకూడదు అంటున్నానంటే, రోడ్డు మీద మనం ఉన్నట్టుండి ఆపినప్పుడు ఒక్కసారిగా గుంపుగా వచ్చేస్తాయండి. వాటికి తెలీదు అవతల బండ్లొస్తున్నాయని, ఇవతల బళ్ళొస్తాయని. ఒక్కసారిగా అవి తినే ఆహారం కోసం పరిగెత్తాయండి రోడ్ల మీద. కాబట్టి వాటి ప్రాణాలు కాపాడే బాధ్యత మన మీద గూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోతులు ఎక్కడైతే ఉంటాయో ఆగున్న కాడ మీరు తినే కాడ ఏదన్నా ఒక ప్లేట్‌లో తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తే అవి తృప్తిగా తింటాయండి. లేదా ఒక రోడ్ సైడు వాటికి దూరంగా వచ్చి ఆపి ఏదన్నా సైడ్ అట్లా పెట్టేస్తే తీసుకెళ్ళి ఎళ్ళిపోతాయి. అదే విధంగా మీరు ఎక్కడ గూడా నడి రోడ్డులో వాటికి గుంపుగా ఉన్న దగ్గర మాత్రం ఆపకండి. ఒక్కొక్కసారి ఆ కోతులు గూడా తిరగబడొచ్చు, బళ్ళోకి గూడా దూరేయొచ్చు. కానీ ఈ కోతులు ఎవరికి గూడా ఎటువంటి హానైతే తలపెట్టవండి. ఎందువల్లంటే అవి కేవలం ఆహారం దొరక్క ఎవరైనా ఆహారం పెడతారని జెప్పి కేవలం ఉద్దేశంతోనే అవి మనిషిని భయపెట్టడం, వాళ్ళ కాడున్నది లాక్కొనెళ్ళడం అలాంటివి చేస్తాయండి. ఎవరికైతే హాని పెట్టడం అయితే జరగదండి. కాబట్టి వాటిని రోడ్ల మీద ఆపి, వాటి ప్రాణాలను మన ప్రమాదంలో పెట్టకుండా అయితే జాగ్రత్త పడతారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికి మన పార్టీ, ఫ్యామిలీ తలకోన ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ అండి. నెక్స్ట్ మీరు గూడా నేచర్‌ని ఎంజాయ్ చేయండి. కానీ సేఫ్టీ మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రంగంపేట క్రాస్ నుంచి బాక్రాపేట ఘాట్ మీదుగా తలకోన జర్నీ అయితే డెఫినెట్‌లీ వన్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. అదే విధంగా మీరు గూడా మీ ఫ్యామిలీతో ఈ వాటర్ ఫాల్స్‌కి గాని వెళ్ళుంటే మాత్రం మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్‌లో అయితే తెలియజేస్తారని కోరుకుంటున్నానండి. అదే విధంగా మన ఛానెల్‌లో నేను చేసే వీడియోలు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్ అవుతాయని చెప్పి కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ సపోర్ట్ నాకుంటుందని భావిస్తున్నాను. అదే విధంగా మన ఛానెల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బై బై. జై హింద్.